హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటక్కో ఆటోలో నుండి దిగలేకపోతున్నాం, ముందర మంచి చెరవ పెట్టుకుని ఎక్కడికి పోతున్నారా అనుకుంటున్నారా? అవునండి, వెళ్ళాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇప్పుడు మా షారుక్ 8 ఇయర్ కంప్లీట్ చేసుకొని 9th ఇయర్లోకి అయితే అడుగు పెట్టాడు. అయితే ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను ఏంటంటే మ్యాటరు. ఈరోజు నా బంగారు కొండ షారుక్ బర్త్డే సందర్భంగా మేమైతే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ షారుక్ అంటే ఎవరు అనుకుంటున్నారా? షారుక్ అంటే నా కొడుకు. ఓకే, మీ సోదంతా ఎందుకు అక్క, మ్యాటర్ ఏంటో చెప్పు అంటారా? ప్రతి సంవత్సరం బర్త్డే మా ఊర్లో ఉండే బంధువులను పిలుచుకొని బర్త్డే అయితే జరుపుకునే వాళ్ళం. కానీ ఈ సంవత్సరం మా ఆయన ఏమన్నాడంటే చిన్నపిల్లల ఆశ్రమంలోని పిల్లలకు భోజనాలు అయితే ఏర్పాటు చేద్దామన్నారు. ఇదైతే చాలా మంచి విషయం కాబట్టి మేము కూడా అడ్డు చెప్పలేదు. ఈ చిన్నపిల్లల అనాథాశ్రమం అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ఉంది. ఈ ఆశ్రమంలో ఉండే పిల్లలు తల్లిదండ్రి లేని వాళ్ళు, తల్లి తండ్రి ఉండి కూడా అనాథలైన వాళ్ళు, తండ్రి ఉండి తండ్రి లేని వాళ్ళు, ఇట్లాంటి వైపు ఉంటారు. ఇంతకు మేమేం చేసామనుకుంటున్నారా? అవునండి, మాకు ఉన్నంతలో ఈ పిల్లలకు కలర్ రైస్, వైట్ రైస్, ఆలు కూర అండ్ పెరుగు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు అయితే మేము లోపలికి వెళ్తున్నాము. మేడం అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా ఆటోలో నుంచి పిల్లలే అన్నం అయితే వంటలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు, పిల్లలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా డైనింగ్ హాల్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. డైనింగ్ హాల్లో వంటలు అయితే వడ్డించుకుంటున్నారు ఫ్రెండ్స్. మా హస్బెండ్ అండ్ మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చాము. మా అన్నయ్యలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మా మేడం గారు అయితే మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ పిల్లలకు అయితే వడ్డించడం అయితే జరిగింది. పిల్లలు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయికి అయితే 2 అన్నయ్యలు ఇంట్లో పెట్టుకొని అమ్మాయిని మాత్రం అనాథాశ్రమం విడిచారు. ఒక పాపకైతే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారంట. ఇవన్నీ విన్నాక మా మనసు అయితే చాలా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అసలుకు అబ్బాయిలను ఇంట్లో పెట్టుకొని అమ్మాయిని ఇది ఇంకా మారకోకుండా ఉంది. ఎప్పుడు మారుతుందో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇట్లాంటి వాళ్ళకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. అట్లాంటప్పుడు పిల్లలను కనడం ఎందుకు, అనాథ ఆశ్రమంలో వేయడం ఎందుకు అనిపించింది ఫ్రెండ్స్. ఆ పాప అయితే చాలా జాలిగా అమ్మ వాళ్ళు నన్ను ఇంట్లో పెట్టుకోకుండా అన్నయ్యలను పెట్టుకొని నన్ను ఇక్కడ వదిలేశారన్నప్పుడు మాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేడం గారు వచ్చారు. మేడం వచ్చి ప్రార్థన అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్.
కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా తప్పులు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.